సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఆయన తన రెమ్యూనరేషన్లో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. అప్పుడప్పుడు సినిమాలు ఫ్లాప్ అయితే పలువురు హీరోలు బాధ్యతాయుతంగా మంచి మనసుతో నిర్మాతలు నష్టపోకూడదని తమ రెమ్యూనరేషన్లో కొంతభాగం వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. గతంలో అనేకమంది హీరోలు ఇలా చేసినవారే. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ కూడా తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇదే పని చేశాడట. ఎన్నో ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో ఉన్న డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డకు స్టార్డమ్ వచ్చింది. ఇటీవల సిద్ధు జాక్ సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలైంది. దీంతో సిద్ధు తన రెమ్యూనరేషన్లో సగం 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చేశారని టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకు సిద్ధు 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. దీంతో సిద్ధుని పలువురు అభినందిస్తున్నారు. 2025 ఆర్సీబీ విన్నింగ్ పై టాలీవుడ్ సెలబ్రిటీల పోస్టులు. మహేష్, బన్నీ, విజయ్, రష్మిక, సమంత. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన జాక్ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో స్పై కామెడీ జానర్లో తెరకెక్కించారు. థియేటర్స్లో ఏప్రిల్ 10న రిలీజై పరాజయం పాలవ్వగా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. సిద్ధు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్లో సగం వెనక్కి ఇవ్వడం ద్వారా సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇది నిర్మాతలకు, సినిమా పరిశ్రమకు మంచి సంకేతం.